ఇంకొకటి బాబుకు ఈడీ వేడి, కేజ్రీవాల్ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ముచ్చెమటలు, అక్రమ నిధులు పొందే పార్టీలపై ఈడీ కేసులకు కోర్టు గ్రీన్ సిగ్నల్, సంబంధిత పార్టీ అధ్యక్షుడు అందుకు బాధ్యుడు, ఢిల్లీ మద్యం కేసు తరహాలోనే ఏపీలో స్కిల్ స్కామ్, హవాలా మార్గంలో టీడీపీ ఖాతాల్లోకి 65.86 కోట్లు, పూర్తి ఆధారాలతో ఈడీకి ఇప్పటికే నివేదించిన సిట్. స్కిల్ స్కామ్లో టీడీపీ ఖాతాలోకి 65.86 కోట్లు, బాధ్యత వహించాల్సిందే చంద్రబాబు నాయుడే. నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేసిన 370 కోట్లలో షెల్ కంపెనీల ద్వారా 240 కోట్లు చంద్రబాబు బంగ్లాకు చేర్చిన అవినీతి నెట్వర్క్ గుట్టును సిట్ బయటపెట్టింది. అందులో 65.86 కోట్లు టీడీపీ బ్యాంకు ఖాతాలోకి చేర్చినట్లు పక్కా ఆధారాలతో గుర్తించింది. టీడీపీ పేరిట ఉన్న 4 బ్యాంకు ఖాతాల్లో మొత్తం జూబ్లీహిల్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్, టీడీపీ 3 ఖాతాలు ఉన్నాయి. వాటిలో వరుసగా 4 కోట్లు, 25 కోట్లు, 2 కోట్లు మిగిలినవి ఇట్లా చేశారు. 2017 జనవరి మధ్యలో 500, 1000 నోట్ల కట్టల రూపంలో తరలించి అక్రమ నిధులను జమ చేశారు. విస్తుపోయే విషయం ఏంటంటే ఆ నిధులు తమకు ఏ ఆదాయ మార్గాల ద్వారా వచ్చాయన్నది టీడీపీ వెల్లడించకుండానే బ్యాంకు ఖాతాలో జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్లో పెద్ద నోట్ల రద్దు చేసింది. ప్రజలు, సంస్థల దగ్గర ఉన్న పెద్ద నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు అనుమతించింది. ఆ సమయంలో టీడీపీ బ్యాంకు ఖాతాల్లో భారీగా నిధులను జమ చేశారు. భారీ డిపాజిట్లకు సంబంధించిన ఆదాయ మార్గాలను వెల్లడించాల్సి ఉండగా టీడీపీ ఖాతాలకు సంబంధించి పే స్లిప్ నిధులు ఎలా వచ్చాయనే విషయాన్ని తప్పనిసరిగా ఉన్నాయి. కేజ్రీవాలే బాధ్యత వహించాలని వచ్చింది పీఎంఎల్ఏకి సంబంధించి సెక్షన్ 70 ప్రకారం. ఇకపై బాబుపై ఈడీ కొరడా. మరి ఈ స్కిల్కు సంబంధించి సిట్టు, రాష్ట్రానికి సంబంధించినటువంటి సిట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వాళ్ళే కంప్లైంట్ చేశారు. సో ఆ మేరకు చంద్రబాబు నాయుడు పైన కూడా అరవింద్ కేజ్రీవాల్ లాగా ఈడీకి సంబంధించి హవాలా మార్గంలో డబ్బులు సంపాదించినటువంటి దాంట్లో, ఈడీకి సంబంధించిన దాంట్లో చంద్రబాబు నాయుడు దొరికిపోతారా లేదా చూడాలి. మరి ఎట్లా దీనిపైన ఇప్పటికే సిట్ ఇచ్చింది కాబట్టి, ఇప్పుడు ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఎన్డీఏకి కూడా విషమ పరీక్ష. భారతీయ జనతా పార్టీకి కూడా ఈ భారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రాలో. చంద్రబాబు నాయుడు పైన ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి, ఈడీ కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఎన్డీఏలో చేరాడు కాబట్టి, అందుకే ఈడీకి సంబంధించినటువంటి విచారణ చంద్రబాబు పైన జరగడం లేదనేటువంటి అపనింద ఆంధ్రాకు సంబంధించినటువంటి బీజేపీ కూడా మొయ్యాల్సినటువంటి పరిస్థితి. మరి దీనిపైన ఈడీ విచారణ చేస్తుందా, చెయ్యదా? చేస్తే దాని ప్రభావం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఏ విధంగా ఉంటుంది? చేయకపోతే కూడా, ఈడీ విచారణ చేయకపోతే కూడా ఇది కూడా ఎన్నికల ప్రచారస్త్రంగా అధికారిక వైకాపాకు కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.